హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సరికొత్తగా నిమ్మకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము. నేనైతే ఇక్కడ మా అమ్మమ్మ ఏ విధంగా చేస్తుందో ఆ స్టైల్లో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకున్న నిమ్మకాయ పులిహోర కంటే కూడా ఇది అద్దరిపోతుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు ఒక 4 టేబుల్ స్పూన్లు, అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా తీసుకోండి. ఒక చిన్న కట్టలో సగం వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ మూడింటిని కూడా మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైతే రోట్లో దంచుకోండి, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలండి. వీటిని 2-3 నిమిషాల పాటు దోరగా వేయించి ఆ తర్వాత పక్కకు తీసేసుకోండి. వీటిని చివరిలో యాడ్ చేసుకుందాము. క్రంచీగా చాలా బాగుంటుంది పులిహోరలో. వీటిని పక్కకు తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాము. మినపప్పు, శనగపప్పు 2 కలిపి 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఇవి దినుసులు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి పులిహోరలో. కొంచెం దోరగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి, ఒక 5-6. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి పేస్ట్ ఉంది కదా, కచ్చపచ్చగా దంచింది, అది మాత్రం ఇక్కడ వేసుకొని 1 నిమిషం పాటు ఇలా వేపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ పేస్ట్ వేసిన తర్వాత, లేదంటే అడుగంటిపోతుంటూ ఉంటుందన్నమాట. ఇలా పేస్ట్ వేగేటప్పుడు ఇందులోకి తగినంత ఇంగువ వేసుకోవాలండి. ఒక 2 చిటికెలు వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు వేసుకొని ఇక స్టవ్ ఆపుకుందామండి. ఇక ఇది కొంచెం బాగా వేగింది, పచ్చివాసన అంతా కూడా పోయిందనమాట. ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని ముందుగా అన్నం ఉడికించి పెట్టుకుంటాం కదా, పొడి పొడిలాడే విధంగా అందులోకి వేసేసుకొని కలుపుకోవాలి. అందులోకి తగినంత ఈ పేస్ట్ అదంతా కూడా వేసుకోవాలన్నమాట, పులిహోర పేస్ట్ అంతా. ఇది వేసుకున్న తర్వాత తగినంత నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగా ఉప్పు వేసాం కాబట్టి సరిపోకపోతే మరలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చివరగా నిమ్మరసం వేసుకోండి. నేను కలిపిన ఈ అన్నానికైతే ఒక 4 నిమ్మకాయల రసం అనేది పట్టిందండి. సో మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి నిమ్మకాయ రసం ఎక్కువ తక్కువ లేదా ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. ఇంకా అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. రెగ్యులర్గా చేసేదానికంటే కూడా ఇది ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా పడతాయి కాబట్టి ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లోకి బంగాళదుంప వేపుడు చాలా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, నోరూరించే నిమ్మకాయ పులిహోర మనకి నిమిషాల్లో రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.